హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను సమ్మర్లో అందరింట్లోనూ పెట్టుకునే పిండి వడియాల రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పిండి వడియాల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో ఒకసారి పెట్టి చూడండి. వడియాలు చాలా పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. అయితే ఈ పిండి వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నేను దళసరిగా ఉన్న ఒక గుండుగను తీసుకున్నానండి. మీరు కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే చిన్న బౌల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక గుండుగను తీసుకుని నేను ఏ బౌల్తో అయితే పిండిని తీసుకుంటున్నానో దాంతో ముందుగా 6 బౌల్స్ వాటర్ని తీసుకున్నానండి ఈ గుండుగల్లోకి. నేను ఈ లోటాతో 6 లోటాలు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఈ గుండుగులో. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాం మేము పిండి వడియాలు. పొయ్యి అంటించుకుని దాని మీద గుండుగు పెట్టుకుని ఈ వాటర్ బాగా మరిగే వరకు మరగనివ్వాలండి. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడే మనం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం పిండిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క యాడ్ చేసుకున్నానండి. మీరు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో వేసుకుంటే మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లా ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను వేరొక బౌల్ తీసుకుని దానిలో పిండి కలపడానికి వాటర్ని తీసుకుంటున్నాను. నేను ఏ లోటాతో అయితే పిండిని తీసుకుందాం అనుకుంటున్నాను అదే లోటాతో ఇంకో 2 లోటాలు వాటర్ని వేరే బౌల్లో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను అదే లోటాలతో 1 లోటాడు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నానండి. ఇది రేషన్ బియ్యం పిండి అయితే వడియాలకి జిగురుండి చాలా బాగా వస్తాయండి. 2 లోటాల వాటర్కి 1 బౌల్ పిండి యాడ్ చేసుకుని ఇలా పిండి మొత్తం ఉండలు లేకుండా స్మూత్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. మీకు ఇంకొకసారి కొలతలు చెప్తున్నాను. ఈ కొలతలతో పెట్టుకుంటే మాత్రం పిండి వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఫస్ట్ టైం గుండుగులోకి 6 లోటాలు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు పిండి కలపడానికి ఇంకో 2 లోటాలు వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. మొత్తం 8 లోటాలు వాటర్ వేసుకుంటే పిండి వడియాలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఉండలు లేకుండా ఇలా స్మూత్గా అయ్యే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు మనకి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఆడించుకున్నాం కదా ఉప్పు అండ్ మసాలాని, ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేయండి. ఆ పేస్ట్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు ఈ వాటర్లో బాగా మరగనివ్వండి. అప్పుడే మనకి ఈ వడియాలు ఫ్లేవర్ బాగా వస్తాయండి. ఇప్పుడు పిండిని కలుపుకున్న గిన్నెని ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఉండలు లేకుండా మాత్రం పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం మరుగుతున్న ఈ గుండుగులోకి యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసిన తర్వాత మంటని మాత్రం స్లోగా పెట్టుకుని, అంటే మీరు గ్యాస్ మీద ప్రిపేర్ చేస్తే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసి కాస్త ఉడుకుతుంది అన్నప్పుడు ఇంకోసారి టేస్ట్ చేసి మీకు ఉప్పు పడుతుంది అనుకుంటే ఇప్పుడు కొద్దిగా ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. పిండి మాత్రం ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. పిండి ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉడుకుతూ ఉంటుంది. మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. మనం ఈ పిండిని వాటర్లో యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ ఉడికి ఇలా రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుందండి. పిండి చాలా త్వరగా చిక్కబడిపోతుంది. మనకి పిండిని చూస్తే తెలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వడియాలకి పిండి ప్రిపేర్ అయిపోయినట్టే. ఎక్కువసేపు ఉడికిన పిండి మొత్తం ఉండలుగా అయిపోతుంది. అప్పుడు వడియాలు మనకి పర్ఫెక్ట్గా రావండి. పిండిని కొద్దిగా ఇలా నేల మీద కానీ దేని మీదైనా వేసి చూడండి. ఇలా చిక్కగా అటు ఇటు జారకుండా మనం ఎలా వేసామో అలా ఉండిపోతే మనకి పిండి బాగా ఉడికినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను గుండుకుని డాబా పైకి తెచ్చేసుకున్నాను. మనం వడియాలు ఏ క్లాత్ మీద పెట్టుకుంటే ఆ క్లాత్ శుభ్రంగా వాటర్లో ఒకసారి పిండేసుకుని ఇలా ఆరవేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి వడియాలు అనేవి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒకసారి క్లాత్ని తడిపేసుకుని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకుని వేసేసుకుని ఇలా గుంటగరిటతో మనం వడియాలు పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నేను మాత్రం వీడియో తీస్తూ ఉండిపోయాను. మా అక్క, మా లలిత కూడా ఈ వడియాల్ని చక్కగా రౌండ్ షేప్లో వచ్చేలా పెట్టేశారండి. ఇలా గరిటతో రౌండ్ షేప్లో వచ్చేలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పిండిని ఈ క్లాత్ మీద వేసేసుకోవాలండి. ఈ క్లాత్ ఎగిరిపోకుండా చుట్టూరు అక్కడ ఉన్న డబ్బాల్ని అవి పెట్టేసుకుంటే సరిపోతుంది.
పిండి చిక్కపడకుండా ఇలా ఫాస్ట్గా తీసుకున్న పిండినంతా వడియాలుగా పెట్టేసుకోవాలండి. మేము చూడండి మొత్తం పిండినంతా ఇలా వడియాల్లా పెట్టేసుకున్నాము. మా బుట్టదైతే వడియాలు ఇష్టమని చాలా ఫాస్ట్గా ఎండలో కూర్చుని ఈ పిండి మొత్తాన్ని పెట్టేసింది. ఆ రోజు సాయంత్రానికి వడియాలన్నీ ఇలా బాగా ఎండిపోయినాయండి. ఆ నెక్స్ట్ డే మార్నింగు ఈ వడియాలు వేసుకున్న చీరని బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి, ఇలా చీర తడిచే వరకు వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి వడియాలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా చీర మొత్తం తడిచే వరకు ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకుని మన వడియాల్ని ఇలా కొద్దిగా లాక్కున్నామంటే చాలా ఈజీగా శారీ నుంచి ముక్కలు అవ్వకుండా రిమూవ్ అయిపోతాయండి. వీటన్నిటిని మళ్ళీ బాగా ఎండలో వేసుకుని ఎండబెట్టేసుకుంటే ఇలా వడియాలు మనకి క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. ఇలా క్రిస్పీగా రెడీ అయిన తర్వాత ఈ వడియాల్ని ఆయిల్ బాగా హీట్ చేసుకుని అందులో వేసుకుని ఫ్రై చేసేసుకుంటే మనకి బియ్య పిండితో వడియాలు ప్రిపేర్ అయిపోయినాయి. చాలా ఈజీగా ఉంది కదండి. అయితే మీరు తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 1 ఇయర్ పాటు హ్యాపీగా బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే ఇలా వడియాలను ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.